లేపబడకపోతే, క్రీస్తు గనక పునరుద్ధానుడై తిరిగి లేపబడకపోతే మీ విశ్వాసము వ్యర్థమే, మా బోధ వ్యర్థమే అని చెప్పి సంఘంతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ రోజున క్రీస్తు ఈ భూప్రపంచంలో అనేక మందికి ఎవరికైనా కానీ రెండు ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్ అనగా పుట్టినరోజు, రెండవది చనిపోయిన రోజు, డేట్ ఆఫ్ డెత్. కానీ నీవు నేను నమ్ముకున్నటువంటి ఈ సర్వోన్నతుడైనటువంటి సర్వశక్తుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయనకి డేట్ ఆఫ్ రిజరెక్షన్ ఉంది. అనగా ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి రోజు ఉంది. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేవలేదు, ఇదంతా కూడా ఒక బూటకం అని చెప్పి అనేక మంది గొప్ప గొప్ప నాస్తికులు కావచ్చు, గొప్ప గొప్ప చరిత్రకారులు కావచ్చు, ఈ యొక్క 4 సువార్తల్లో లిఖించబడినటువంటి క్రీస్తు యొక్క పునరుద్ధానం అనేది వాస్తవం కాదని చెప్పి అనేక రీతులుగా ప్రయత్నాలు చేసిన వాళ్ళందరూ కూడా విఫలమైపోయారు, వాళ్ళు ఓడిపోయారు. దేవుని యొక్క సువార్తని, ఈ పునరుద్ధానపు వార్తని మేము సజీవుడైనటువంటి క్రీస్తుని ప్రకటిస్తున్నాము, మృతుడైన వారిని గురించి మాట్లాడతలేదు, మరణాన్ని జయించి పునరుద్ధానుడే తిరిగి లేచినటువంటి లోకరక్షకుడి గురించి మేము మాట్లాడుతున్నామని చెప్పి ప్రపంచమంతటి కూడా అనేక మంది గొప్ప గొప్ప దైవ సేవకులు, మిషనరీస్ దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటుంటే, యేసు ప్రభువారు సిలువ వేసిన పునరుద్ధానుడై మొదలుకొని నేటి వరకు కూడా అనేక మంది దీన్ని ఆర్పాలి, దీనిని అంతము చేయాలి అనుకున్నారు. కానీ వాళ్ళు అంతమైపోయారు. కానీ ఈ సువార్త బూదిగంతములకు రోజు రోజుకి విస్తరించబడుతూనే ఉంటుంది. సర్వసాధారణంగా ఒక చనిపోయిన మనిషి కోసం, ఒక చనిపోయి సమాధి చేయబడిన మనిషి కోసం ఇప్పటికీ 2000 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మనం ఆయన గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆయన సజీవుడైన దేవుడు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ, కొరింథీ సంఘస్థులారా, మీరందరూ కూడా ప్రభునందు ప్రయాసపడండి, ఆసక్తులై ఉండండి, మీరు ఇవి పెంచుకోండి, ఇవి తగ్గించుకోండి అని చెప్పి కొన్ని సలహాలు సూచనలు చెప్తూ 15వ అధ్యాయంకి వచ్చేసరికి 3, 4, 5 వచనాల్లో క్రీస్తు లేఖనం ప్రకారంగా క్రీస్తు చనిపోయెను, సమాధి చేయబడెను, ఆయన 3వ దినాన్న పునరుద్ధానుడై తిరిగి లేచాడు. దానికి మేము సాక్షులు, అనేక మంది సాక్షులు. ఈ రోజున ఆ సాక్ష్యం చూసిన వాళ్ళు నేటికి కూడా బ్రతికి ఉన్నారు, కొంతమంది చనిపోయారని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉంటారు. అంతేకాకుండా 56, 57 వచనాలు 15వ అధ్యాయము, 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 56, 57, 58 ఆ వచనాలు చూస్తే, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళును క్రీస్తు యేసు ప్రభువారు కలువరి శిలువ విరిచివేసి ఈ రోజున ప్రపంచంలో మానవాళి ఆదాము మొదలుకొని, ఆదాము ద్వారా ఒక మనిషి ద్వారా ఈ లోకానికి వచ్చిన శాపం, ఓ మనిషి ద్వారా ఈ లోకానికి వచ్చిన మరణం, ఒక మనిషి ద్వారా ఈ లోకానికి వచ్చిన పాపం విరుగుడు చేయడానికి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శిలువ యాగము ద్వారా, యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానం ద్వారా ఈ రోజున మరణం మీద విజయాన్ని యేసు ప్రభువారు సాధించి, మరణం మీద విజయాన్ని సాధించి మనందరినీ కూడా మరణ యొక్క దాస్యత్వం నుంచి, మరణ భయముల నుంచి మనం ఆరాధిస్తున్న జీవం గల దేవుడు మనల్ని విడిపించాడు. కాబట్టి క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఏంటంటే, నా యేసు క్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించాడు, ఆయన మరణాన్ని జయించి పునరుద్ధానుడు తిరిగి లేచాడు. నేను కూడా ఈ లోకంలో కన్ను మూసిన తర్వాత ఒక రోజున పునరుద్ధాన దినాన్న నేను కూడా మహిమ దేహాన్ని ధరించుకుని తిరిగి లేవబడతాను, నేను లేస్తాను. ఈ నా నిరీక్షణ ఎన్నడూ కూడా సిగ్గుపరచదు అని చెప్పి మనమందరము కూడా నమ్మాలి. ఇదే క్రైస్తవుని యొక్క పూర్తి విశ్వాసము. మన యొక్క విశ్వాసం అనేది ఈ పునరుద్ధానం మీద కట్టుకుంటే ఎంత గొప్పగా మనం మారుతామో ముందు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఈ లోకంలో మనం చూసినట్లయితే ఈజిప్ట్ దేశంలో, అంటే ఈజిప్ట్ దేశంలో చాలా పిరమిడ్స్ ఉంటాయి, అంటే సమాధులు ఉంటాయి. ఆ సమాధులకు చాలా ప్రత్యేకత ఉంటుంది.
ఆ ప్రాంతాన్ని పరిపాలించిన ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు పిరమిడ్స్ అనేటువంటి సుగంధ ద్రవ్యాలు, అంటే బాడీ కుళ్ళిపోకుండా ఉండేటువంటి కొన్ని ద్రవ్యాలని పూసి కొన్ని వేల సంవత్సరాల పాటు ఆ మమ్మీస్గా కనపడేట్లుగా చేస్తారు. ఆ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తి, అనగా ఆ యొక్క ఈజిప్ట్ దేశాన్ని పరిపాలించినటువంటి ఆయన పేరు కింగ్ టట్ అనేటువంటి ఒక ఆయన 9 సంవత్సరాల వయసులో ఆ యొక్క ఈజిప్ట్ దేశానికి రాజుగా మారాడు. 9 సంవత్సరాల వయసులో రాజుగా మారి అతను రాజు అయిన తర్వాత అనేక యుద్ధాలు చేసి యవనస్తులు అయ్యేసరికి అనేకమైన ఆస్తులు, అనేకమైన రాజ్యాలని స్వాధీనపరుచుకున్నాడు. డబ్బు సంపాదించాడు, ఆస్తి సంపాదించాడు, బంగారం సంపాదించాడు, రథాలు, గుర్రాలన్నీ కూడా సంపాదించాడు. కానీ దురదృష్టవశాత్తు 1919 ఏట, ఇదంతా చరిత్ర, ఆయన పరిపాలించిన సంవత్సరం కూడా క్రీస్తు పూర్వం 1344వ సంవత్సరం. 19వ ఏట ఆయనకి యవన వయసు వచ్చేసరికి 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు వచ్చేలోపు చచ్చిపోయాడు. మలేరియా బాధ వచ్చి. అతను ఎప్పుడైతే చచ్చిపోయాడో తనకు ఒక ఆశ ఉంది, నా సమాధి గొప్పగా ఉండాలి, నా సమాధిని గూర్చి అనేక మంది చెప్పుకోవాలి, నా సమాధిని చూసి అనేక మంది ఇన్స్పైర్ అవ్వాలి, కాబట్టి నాకు మంచి సమాధి చేయండి నేను చనిపోయినప్పుడు అని చెప్పి ఒక మాట ఇచ్చుకుంటే ఆ సమాధి ఇంచుమించుగా ఆ సమాధిలో ఏమేమి పెట్టారంటే కనుక 7 నమూనా పడవలు, కుర్చీలు, బంగారపు కుర్చీలు, మంచాలు, సింహాసనం, ఇలా బంగారంతో నిన్నటువంటి ఆయన వాడినటువంటి బంగారు పాత్రలు ఇవన్నీ కూడా పెట్టి ఆయన సమాధి చేశారు. ఆయన ఉన్న సమాధిని తవ్వడానికి, ఆ సమాధిలోంచి ఉన్న వస్తువులన్నీ కూడా బయటకు తీసుకురావడానికి 7 వారాలు పట్టిందంట. అంత గొప్ప సమాధి, అంత పెద్ద సమాధి. ఆ సమాధి ఉన్నది, కానీ ప్రపంచంలో ఏ మనిషిని కూడా ఆ సమాధి ప్రభావితం చేయలేకపోయింది. ఆ సమాధి ద్వారా ఏ మనిషి కూడా ఏ మేలు కూడా జరగలేదు, ఏమీ కూడా ప్రభావం చూపించలేదు. కానీ ఈ సమాధి, ఖాళీగా ఉన్న ఈ సమాధి, యేసు ప్రభువారిని పరుండబెట్టినటువంటి ఈ సమాధి, ఖాళీ సమాధి, నిడారంభంగా ఉన్నటువంటి ఈ సమాధి ఈ రోజున ప్రపంచమంతటిని కూడా ఆకర్షిస్తూ ఉంటుంది. ప్రపంచమంతా కూడా ఈ ఖాళీ సమాధిని గురించి పదే పదే మాట్లాడుకోగలుగుతున్నారు. అనేక మంది ఈ ఖాళీ సమాధిని చూసి యేసు ప్రభువు పునరుద్ధానుడై తిరిగి లేచాడు, ఆయన్ని మరణం బంధించలేకపోయింది. నేటికి కూడా అనేక సమాధుల్లో కుళ్ళిపోయినటువంటి ఎముకలు ఉంటున్నాయి. అనేక సమాధుల్లో ఇంకొక సమాధిని పెడుతున్నారు, చనిపోయినటువంటి స్థానంలో మరొకను పెడుతున్నారు. కానీ నేటి వరకు 2026 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈనాటికి కూడా ఈ సమాధి ఖాళీగానే ఉంది. ఈ సమాధి ఏం చూపిస్తుందంటే యేసు ప్రభువారు మరణాన్ని జయించి పునరుద్ధానుడై తిరిగి లేచాడని. నిజంగా ఈ మాటలు వింటా ఉంటుంటే చెప్తున్న నాకు బాగుంది, కానీ వింటున్న మీకు అందరికీ ఏమనిపిస్తా తెలుసా? ఆధారాలు ఏంటంటే చెప్పండి, నేనైనా చెప్తాను, కట్టుకథలు నేను చెప్పగలుగుతాను అని చెప్పి నీలాంటి నాలాంటి వారే కాదు అనుమానపడింది. స్వయంగా ఆయనతో పాటు ఉండి అనేక సార్లు నేను మరణాన్ని జయిస్తాను, పునరుద్ధానుడు తిరిగి లేస్తాను, మనిషి కుమారుడు అన్యజనుల చేతికి అప్పగించబడతారు, వారు ఆయన చంపుతారు, సమాధి చేయబడతాడు, తిరిగి లేస్తాడు అని చెప్పి ఆయన గూర్చి అనేక సందర్భాలలో వాళ్ళ శిష్యుడికి చెప్పినప్పటికీ కూడా పేతురు, యాకోబు లాంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ మాటలు గ్రహించలేదు, ఆ మాటలు నమ్మలేదు. మరి మనం ఎలా నమ్ముతాం? మనం ఎలా నమ్మగలుగుతాం? మనకి ఆధారాలు ఉన్నాయి అంటే కొన్ని బైబిల్లో నుంచి కొన్ని ఆధారాలు తీసుకుని మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ హల్లెలూయా. అందుకని అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 17-19 వచనాలు మనం చూసినట్లయితే ఆయన అంటాడు, చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకాను అంతేకాదు క్రీస్తు నందు నిద్రించిన వారును, దేవునికి స్తోత్ర, హల్లెలూయా, ఈ జీవితకాలం మట్టుకు నమ్ముకుంటే ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఈ లోకం మట్టుకే నమ్ముకునే వారు ఉండొద్దని పౌలు గారు అంటున్నారు. క్రీస్తు కనుక లేపబడకపోతే మీ విశ్వాసం వ్యర్థమే, మేము చెప్పి బోధ వ్యర్థమే. మీరు ఈ లోక సంబంధమైన వాటి కొరకు మాత్రమే ప్రభు నమ్ముకుంటే మీకంటే నాకంటే దౌర్భాగ్యానికి ఎవరు ఉండరని పౌలు గారు పునరుద్ధానం గురించి ఎంత చక్కగా వివరిస్తున్నాడో చూడండి. ఎంత చక్కగా ఆయన వివరిస్తున్నాడో ఈ విషయాలన్నీ కూడా మనం చూడొచ్చు.
కాబట్టి మనం చూసినట్లయితే పునరుద్ధానం అనేది వాస్తవం కాదు. పునరుద్ధానం అనేది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో 4 సువార్తల్లో కూడా అనేక చోట్ల అనేక ఆధారాలు ఉన్నాయి. మీరు రెఫరెన్స్లు రాసుకోండి, నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం. మత్తయి శుభవార్త 28:5-7 వచనాలు మీరు చూసినట్లయితే, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లుగా ఆయన లేచి ఉన్నాడని చెప్పి దూతల సాక్ష్యం ఇచ్చినాయి. ఆ తర్వాత ఆ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులమని చెప్పి పేతురు భక్తుడు అపోస్తుల కార్యం 2:32 సాక్ష్యం ఇచ్చాడు. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవదేవుడు ఆయన మృతుల్లో నుండి లేపును, అందుకు మేము సాక్షులమని చెప్పి పేతురు యోహాను సాక్ష్యం ఇచ్చారు. అపోస్తుల కార్యం 3:15 ఆయన వారితో కూడా భోజనము కూర్చుండి ఒక రొట్టెని పట్టుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారు ఆయనను గుర్తుపట్టిరి. లూకా శుభవార్త 24:30-31. తోమా అనేటువంటి మన భారతదేశంలో సువార్త ప్రకటించినట్టు తోమా అని ఆయన యేసు ప్రభువారిని ఆయన యొక్క గాయపడిన వేళ్లలో వేలు పెట్టి చూసి అప్పుడు నమ్ముతానన్నాడు. నీవు చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసం ఉండమని చెప్పి యోహాను శుభవార్త 20:21. ఆయన శ్రమపడి తరువాత 40 దినములు సజీవ కనపడెను అని చెప్పి అపోస్తుల కార్యం 1:3 రాయబడి ఉంది. మీరు యెరూషలేములోను యోదాలోను సమరయ దేశములంతటి బూదిగంతుల వరకు నాకు సాక్షులైందురని చెప్పి ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అపోస్తుల కార్యం 1:8-9. నేను చెప్పినటువంటి దూతలు కానీ పేతురు గారు కానీ పేతురు యోహాను కానీ అలాగే మగ్దలేని మరియా కావచ్చు, అనేక మంది శిష్యులు కావచ్చు, 519 మంది కంటే ఎక్కువ మంది కావచ్చు, వీళ్ళందరూ కూడా క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని స్వయంగా నమ్మి వాళ్ళు విశ్వసించి వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఇవి. అయితే చరిత్ర రోజులు గడుస్తున్న కొలది ఈ నవయుగంలో ఒక ఆయన పేరు జోస్ మెక్ బోవెల్ అనేటువంటి ఆయన ఒక క్రైస్తవ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆమె అంది, క్రీస్తు యొక్క పునరుద్ధానం అనేది అవాస్తవమని చెప్పాలని నిరూపించాలని ఎంతోమంది ప్రయత్నాలు చేసి విఫలమైపోయారంటే ఈ నాస్తికుడు, దేవుడు అంటే తెలియని వ్యక్తి, దేవుని నమ్మనటువంటి ఈ నాస్తికుడు, ఈయన పేరు జోస్ మెక్ బౌల్ అనేటువంటి ఆయన ఒక సవాలు చేశాడు. ఒక సవాలు చేసి ఆ క్రైస్తవ యవనస్తురాలుతో అంటాడు, నేను అతి తక్కువ టైంలోనే యేసు క్రీస్తు ప్రభు యొక్క సమాధి, యేసు ప్రభు యొక్క పునరుద్ధానం అనేది బూటకమని చెప్పి నేను నిరూపిస్తానని చెప్పి ఆయన పరిశోధన చేయడం మొదలుపెట్టాడు. ఇంచుమించుగా 700 గంటల పాటు సుదీర్ఘమైనటువంటి పరిశోధన చేశాడు. ప్రతి పరిశోధనలో కూడా ఆయనకు తెలుస్తున్న సత్యం ఏంటో తెలుసా? ప్రతి దానికి కూడా చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి, ప్రతి దానికి కూడా చరిత్ర చెప్పబడుతుంది. ఆయన చరిత్ర కలిగిన దేవుడు, ఆయన చరిత్రలో ఉన్న దేవుడు, ప్రతి దానికి కూడా ఆధారాలు ఉన్నాయని చెప్పి అతి తక్కువ టైంలోనే ఈ వ్యక్తి ఏమైపోయాడో తెలుసా? క్రైస్తవుడైపోయాడు, స్వార్థకుడైపోయాడు. ఈ స్వార్థకుడైపోయి ఆయన రాసిన బుక్స్ చాలా ఉన్నాయి, చాలా బుక్స్ రాశాడు ఆయన. అందులో ఒక బుక్ పేరు హూ మూవ్ ద స్టోన్, ఎవరు ఆ రాయిని దొల్లించగలిగారు. ఆ రాయి యొక్క బరువు ఇంచుమించుగా 2 టన్నులు ఉండేటువంటి బరువు. ఆ యొక్క రాయిని దొర్లించాలంటే ఇంచుమించుగా ఆ రోజుల్లో 20 మంది మనుషులు అవసరం. మరి అంత పెద్ద రాయిని ఎవరు దొర్లించారు? ఆ యొక్క రాయి మీద ఉన్నటువంటి రోమా ప్రభుత్వ యొక్క ముద్రని ఎవరు తీయగలిగారు? అక్కడున్న యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత శిష్యులు ఎత్తుకుపోయి ఆయన లేచాడని అబద్ధమాడతారు కనుక కాపలా పెట్టారు కొంతమంది రోమా సైనికుల్ని. వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాం. ఇవన్నీ కూడా చారిత్ర ఆధారాలు చూసిన తర్వాత యేసు ప్రభువారు పునరుద్ధానుడే తిరిగి లేచాడు. ఆయన నిజమైన దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు, దానికి నేను కూడా నమ్ముతున్నానని చెప్పి ఏ నోటితైతే గనక అది బూటకమన్నాడో అదే నోటితో ఇది వాస్తవమని చెప్పి బైబిల్ పట్టుకుని సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోయాడండి. నేను మచ్చుకు చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. దయచేసి వాక్యం ప్రేమ బిడ్డలారా, ఇంకా మనం చూసినట్లయితే నిజంగా
యేసు ప్రభువారిని సమాధి చేసింది ఎవరు? అరిమతపు యేసేపు. ఎవరండి? అరిమతపు యేసేపు అనేటువంటి ఒక ధనికుడు, ఆయనే స్వయంగా తన కొరకు తొలిపించుకున్నటువంటి ఆ సమాధిలో ఆయన్ని పొరండబెట్టినన్న మాట ఉంటుంది కదండి. ఈ అరిమతపు యేసేపు ఆయన, ఆ అరిమతపు యేసేపు అన్నీ కూడా రికార్డు చేయబడి, యేసు ప్రభువారు పుట్టక ముందు నుంచే ఆ యొక్క మనం చూసిన గ్రీకు సామ్రాజ్యం నుంచే, రోమా సామ్రాజ్యం నుంచే ప్రతిదీ కూడా క్షుణ్ణంగా రికార్డ్ చేయబడింది. చరిత్ర అంతా రికార్డ్ చేయబడింది. ఈ అరిమతపు యేసేపు ఆయన యొక్క ఉద్యోగం ఎక్కడంటే సుప్రీంకోర్ట్. అంటే యూదులు, అంటే యెరూషలేము ప్రాంతీయులు దాన్ని ఏమని పిలుస్తారు? సెన్హెడ్రిన్ అనేటువంటి మాట ఉంటుంది. అంటే మన భాషలో, మన భారతదేశంలో సుప్రీంకోర్టు ఎలాగో అలాంటిది అనమాట. అందులో ఒక సభ్యుడు ఈయన. అలాంటి సభ్యుడు, సుపరిచితమైన వాడు. ఇలాంటి ఆయన ఒకవేళ అది నిజం కాకపోతే అరిమతపు యేసేపు ఈ యొక్క సుప్రీంకోర్టు లాంటి సన్హెడ్రిన్లో ఒక సభ్యుడు కాకపోతే ఆయన పేరు ప్రస్తావిస్తే ఏమయ్యేది చెప్పండి? ఆయన సమాధిలో యేసు ప్రభువుని పెట్టడం అనేది వాస్తవం కాకపోతే చరిత్ర ఏమైపోయేది ఒకసారి ఆలోచించండి. ఆయన సన్హెడ్రిన్లో ఒక సభ్యుడు అన్నది వాస్తవం, రోమా ప్రభుత్వంలో పనిచేసింది అనేది వాస్తవం, ఆయన తన కొరకు సమాధి తొలిపించుకున్నది వాస్తవం, అదే సమాధిలో యేసు ప్రభువుని సమాధి చేసిన వాస్తవం, ఆ సమాధి తిరిగి ఓపెన్ చేయబడ్డది అనేది కూడా వాస్తవం. నిజంగా యేసు ప్రభువుని గూర్చి అనేక మంది భక్తులు, అనేక మంది చరిత్రకారులు సజీవుడని చెప్పి నిరూపించగలిగారు. ఆయన్ని మరణము బంధించలేకపోయిందని చెప్పి నిరూపించగలిగారు. ఇంకా మనం చూసినట్లయితే యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని, సువార్తను ప్రకటించడానికి మొట్టమొదటి సువార్తికురాలుగా ప్రభు వాడుకున్నది మగ్దలేని మరియ. 7 దెయ్యముల చేత బాధపడుతూ సంపూర్ణంగా పాడైపోయి, ఈమె ఇంకా బతకదు, ఈమె బాగుపడదు, ఈ దెయ్యముల చేత చచ్చిపోద్దని చెప్పి కుటుంబస్తులు, బంధువులు, స్నేహితులు అందరూ విడిచిపెట్టేసినటువంటి ఈమెని నా యేసుక్రీస్తు ప్రభువారు బాగు చేశారు. నా యేసు ప్రభువారు సంపూర్ణ స్వస్థ ఇచ్చాడు. అలా స్వస్థ ఇచ్చినప్పుడు ఈమె కృతజ్ఞతారాలై, కృతజ్ఞత భావం కలిగి యేసు ప్రభువారు శిష్యులతో పాటు పరిచయలో పాలు పంచుకొని అమితమైన ప్రేమతో యేసు ప్రభువారిని ప్రేమించింది. అందుకాబట్టి ఆయన చనిపోయిన తర్వాత 3వ రోజున సుగంధ ద్రవ్యాలు పూయాలని చెప్పి యేసు ప్రభువారు ఉన్నటువంటి ఆ ప్రాంతానికి, సమాధిల తోటలోనికి ఇంచుమించుగా తెల్లవారుజామున ఆమె వెళుతూ తమతో పాటు కొంతమంది స్త్రీలు వెళ్తున్నారు. కొంతమంది స్త్రీలు వెళ్తూ ఉంటుంటే ఈమెకంటూ ఒక ఆలోచన ఉంది, ఈమెకంటూ ఒక ఆశ ఉంది. ఏంటో తెలుసా? ఎవరైనా ఆ రాయిని తొలగిస్తే బాగున్ను, నేను వెళ్ళిపోతున్నాను, విశ్వాసంతో, నమ్మకంతో వెళ్ళిపోతున్నాను, ఆయన మీద నా పిచ్చి ప్రేమతో వెళ్ళిపోతున్నాను. కానీ నా జీవితంలో మేమందరం వెళ్ళిన తర్వాత ఒకవేళ ఆ సమాధి మీద ఉన్నటువంటి రాయి దొర్లించబడకపోతే ఎవరిని బతిమాలుకోవాలి, ఎవరు మాకు సహాయం చేస్తారు అనుకుంటూ వెళ్తున్నారు. ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడు కనుక వెళ్ళినప్పటికీ ఆ యొక్క సమాధి మీద ఉన్న రాయి తొలగించబడింది. యేసు ప్రభువు అక్కడ లేరు, వీళ్ళు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అటువంటి సందర్భంలో, అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క మగ్దలేని మరియకు యేసు ప్రభువు కనపడ్డారు. మగ్దలేని మరియకు యేసు ప్రభువు కనపడి నా సహోదరులకి సువార్త ప్రకటించని చెప్తే ఈ పునరుద్ధాపు వార్తని చెప్పడానికి వెళ్ళింది. నిజముగా ఆ రోజుల్లో స్త్రీల యొక్క ప్రాబల్యం, లేకపోతే స్త్రీల యొక్క విలువ చాలా తక్కువ. ఒక స్త్రీ మాట్లాడితే యూదులు అంతగా విలువిచ్చేవారు కాదు. సమాజ మందిరంలో కూడా ఎక్కువగా పురుషులు వెళ్తూ ఉండేవారు, స్త్రీకి అంత విలువ ఉండేది కాదు. అలాంటిది ఒక స్త్రీ యేసు ప్రభువు యొక్క పునరుద్ధానం గురించి ప్రకటిస్తూ ఉంటుంటే అనేక మంది నమ్మారంటే, చరిత్ర నమ్మగలిగిందంటే యేసు ప్రభువు యొక్క పునరుద్ధానానికి ఎంత గొప్ప బలం ఉందో ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభువు యొక్క పునరుద్ధానానికి ఎంత విలువ ఉందో ఒకసారి ఆలోచించండి. బైబిల్ చరిత్రలో మనం చూసినట్లయితే పాత నిబంధన, కొత్త నిబంధన గ్రంథంలో చాలా మంది తిరిగి మళ్ళా బతికారు. యాయిరు కుమార్తె కావచ్చు, ఇంకా మనం చూసినట్లయితే కనుక చాలామంది యేసు ప్రభువారు బాగు చేసినటువంటి చాలామంది, లాజరు కావచ్చు, ఇంకా కొంతమందిని దేవుడు బాగు చేశాడు, బ్రతికించాడు. ఆ కాలంలో బ్రతికిన వాళ్ళందరూ ఒక పునరుద్ధారణ అయినట్లు కాదు. వారేంటంటే పునరుజ్జీవన పొందుకున్నారు, మళ్ళీ చచ్చిపోయారు. కానీ యేసు ప్రభువారు మాత్రం పునరుద్ధానుడై తిరిగి లేచి మరలా ఆయన చనిపోలేదు. హల్లెలూయా! మరలా ఆయన చనిపోలేదు. కాబట్టి మనమందరము కూడా పూర్తిగా నమ్మవలసింది, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఈ పునరుద్ధానపు బలము ద్వారా మనమందరము కూడా, ఈ పునరుద్ధానపు శక్తి ద్వారా
మన జీవితాల్లో పరలోకాన్ని స్వతంత్రించుకోగలుగుతున్నాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కల, మీకు స్థలము సిద్ధపరచన వెళ్తున్నానని చెప్పి పునరుద్ధానుడు తిరిగి లేచి వెళ్తున్నట్టు యేసుక్రీస్తు ప్రభు వారు ఫ్రీగా మనకి ఆ పరలోక రాజ్యంలో చోటు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుని దృష్టిలో విలువైన వాడివి, దేవుని దృష్టిలో విలువైన దానివి. నా ప్రియమైన బిడ్డలారా, దయచేసి అందరూ కూడా గమనించండి. ఒకానొక ప్రాంతంలో ఒకానొక చోట కొంతమంది డైమండ్స్ ఏరుకోవడానికి, డైమండ్స్ వెతకడానికి వెళ్తూ ఉంటారు. మనోళ్ళు కూడా చాలామంది తెలుసు. అనంతపూర్, అలాగే కర్నూలు, మన యొక్క ఒంగోలు అనే ప్రాంతాలలో వర్షాకాలంలో వర్షాలు వస్తున్నప్పుడు కొన్ని డైమండ్స్ దొరుకుతాయని చెప్పి చాలా పొలాల్లో వెతుకుతారు. అంతేనండి, వెతుకుతారు కదా. చాలామంది పనులు కూడా మానుకుని వెళ్ళి వెతుకుతూ ఉంటారు. కొంతమందికి ఎవడ అదృష్టంతో దొరికిందనుకో ఇంకా వాడు పని చేయక్కర్లేదు, కోటీశ్వరుడు అయిపోతాడు. కాబట్టి చాలామంది వెతుకుతూ ఉంటారు. కొంతమందికి లక్కీ డ్రా దొరుకుతూ ఉంటుంది. అలాగే ఒక అతను ఇలాగే నీలి రంగులో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైన డైమండ్ దొరికింది. ఆ డైమండ్ పట్టుకుని ఆ కంసాలి, లేకపోతే బంగారం లేకపోతే వజ్రాలు కొనేటువంటి ఆ వ్యాపారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఇది దొరికింది, దీనికి $20 ఇవ్వండి, ఓకేనా, లేకపోతే మన భాషలో చెప్పుకుందాం ఒక 20,000 ఇవ్వండి అన్నాడు, లేకపోతే 2 లక్షలు ఇవ్వండి అన్నాడు. 2 లక్షలు ఇవ్వండి అంటే అది తీసుకున్నటువంటి యొక్క వజ్రాల వ్యాపారికి కొంచెం డౌట్ పడుతుంది. ఇది ఏదో గొప్పగా ఉందని చెప్పి ఇలా చూస్తున్నాడు. చూస్తూ ఉంటుంటే ఎదురుగున్నటువంటి నాలంటోడికి టెన్షన్ వచ్చేస్తుంది. వీడు 2 లక్షలు అన్నాను కాబట్టి నేను ఇవ్వనంటాడేమో, సరే అని చెప్పేసి ఆయన నోటంటే రాకుండానే కనీసం $1,00,000 ఇవ్వండి అన్నాడు. $1,00,000 ఇవ్వండి అంటే కనుక అయినా కానీ ఇలాగా చూస్తున్నాడు. ఎందుకైనా మంచిదని చెప్పేసి ఆ యొక్క వజ్రాలని టెస్ట్ చేసేటువంటి మిషన్ దగ్గరికి వెళ్ళి దాన్ని పెట్టారు. దాని యొక్క క్యారెట్స్ అంటే మనకుండే బంగారం 22 క్యారెట్లు ఉంటుంది. ఈ యొక్క వజ్రం యొక్క క్యారెట్ ఇంచుమించుగా 800 పైబడి ఉందండి. 800 క్యారెట్స్ పైబడి ఉంటే కనుక ఇది సామాన్య వజ్రం కాదు, ఇది చాలా విలువైనదని చెప్పి అది $2.2 మిలియన్, అంటే మన భాషలో చెప్పాలంటే ఒక 200 కోట్లు ఇస్తావా అన్నాడంట. ఇది తీసుకొచ్చిన ఆయన అక్కడక్కడే పడిపోయాడు. ఎన్ని కోట్లు అన్నాడు? 200 కోట్లు ఇచ్చేస్తామన్నాడు. అంటే అతని చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క వజ్రం యొక్క ఖరీదు 200 కోట్ల పైబడి చేస్తాన సంగతి వాడికి తెలియదు. ఎవరికి తెలిసింది? దాని విలువ తెలిసినటువంటి వ్యక్తికి, ఆ వజ్రాల వ్యాపారికి మాత్రమే తెలిసింది. దీన్ని మనకు ఆపాదించుకుందాం. నీ యొక్క విలువ, నీ యొక్క స్థాయి, నువ్వు కలిగి ఉన్నటువంటి గొప్పతనం, నువ్వెంత విలువ పెట్టబడి కొనబడిన వాడువో నీ గొప్పతనం నీకు తెలియదు. ఎవరికి తెలుస్తుంది? నీ ఆత్మని, నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క బ్రతుకుని గొప్ప దేవుడైనటువంటి యేసు ప్రభు వారికి చేతిలో పెడితే ఆయన అంటాడు, నీ విలువ ఎంత గొప్పదో తెలుసా? నువ్వెంత రక్తం చేత కడగబడ్డ విలువైన వ్యక్తివో తెలుసా? అమూల్యమైన రక్తం చేత విలువ పెట్టి కొనలేనటువంటి రక్తం చేత నువ్వు విమోచించబడ్డావని తెలుసా? నేను నిన్ను కోరుకున్నానని తెలుసా? నువ్వు నా దృష్టిలో విలువైన వాడు అని తెలుసా? నీ కుటుంబంలో నీవు తృణీకరించబడినా, నీ భర్త నిన్ను కాదన్నా, నీ భార్య నిన్ను కాదన్నా, నీ పిల్లల్ని వద్దనుకున్నా, నీకు అసలు గౌరవం లేకుండా ఉన్నా, నీవు మాత్రం నా దృష్టిలో విలువైన దానివి, నీవు మాత్రం నా దృష్టిలో విలువైన వాడివి అని చెప్పి ఈ వజ్రాల వ్యాపారి ఆ యొక్క వజ్రాన్ని తీసుకుని దాని యొక్క విలువని వెల కట్టగలిగాడో, అలాగే ఆత్మల విలువ కట్టేటువంటి దేవాతి దేవుడు నీ ఆత్మకు విలువ కడితే గనక నీకంటే నాకంటే ఈ ప్రపంచంలో గొప్ప వాళ్ళు ఎవ్వరూ కూడా ఉండరనే విషయాన్ని గమనించండి. ఇది తెలియక అనేక మంది దేవుని చేతుల జీవితాన్ని పెట్టకుండా మనుషుల చేతుల జీవితాన్ని పెట్టుకుని వాళ్ళకి నచ్చితే నిన్ను గొప్పోళ్ళు అంటారు, నచ్చకపోతే నువ్వు చెడ్డోడు అంటూ ఉంటారు. ఇలా విధముగా మన జీవితంలో ఈ భౌతికమైన వాటి కోసం బాధపడుతున్నామా కానీ నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టి నీ కొరకు స్థలం సిద్ధపరచడానికి నీ యొక్క శాపాన్ని కొట్టివేసి, నీ యొక్క జీవితంలో నువ్వు చేసినటువంటి ప్రతి శాపాన్ని కొట్టివేసి ఆయన నీ కొరకు నా కొరకు బలైపోయి నీవు పొందవలసిన పెనాల్టీ, నీవు కట్టవలసిన పెనాల్టీ ఆయన కట్టి నీకు బదులుగా ఆయన మరణించి నేను విలువైన వాడిగా ఆయన కొంటే ఆ విలువని గుర్తించలేనటువంటి మనోనేత్రాలు ముయ్యబడిన వ్యక్తులుగా మనం ఉంటున్నాం. ఎప్పుడు చూసినా కానీ భర్త ఎలాగ అన్నాడు, భార్య ఎలాగ అంది,
పిల్లలు ఎలాగ అన్నారు, తల్లి ఎలా అన్నారు, అత్త ఎలాగంది, కోట ఎలాగంది, ఈ రకంగా బాధపడుతున్నాం. కానీ ఏ వ్యక్తి అయినా కానీ నేను దేవుని దృష్టిలో విలువైనదని చెప్పండి అందరూ ఇక్కడ. నేను దేవుని దృష్టిలో వెల కట్టలేనంత విలువైన దానిని, నేను దేవుని దృష్టిలో వెల కట్టలేనంత విలువైన వాడిని. ఈ విధంగా బ్రతకండి. దేవుడిచ్చినంత కాలం ఈ విధంగా బ్రతకండి. దేవుడు ఉన్నతమైనటువంటి కృపతో మనందరినీ నడిపిస్తాడనే సంగతిని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. నిజంగా పునరుద్ధానానికి ఎంత గొప్ప శక్తి ఉందో, పునరుద్ధానం అనేది మనుషుల జీవితాల్లో ఉన్న భయాల్ని ప్రారదోలతారు. పునరుద్ధానానికి ఉన్న శక్తి ఏంటండి? మనుషుల యొక్క జీవితాల్లో ఉన్నటువంటి భయాన్ని ప్రారదోలతారు. మీ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మీరు జాగ్రత్తగా మీరు ఆలోచించినట్లయితే, చదివినట్లయితే, యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత, యేసు ప్రభువాన్ని సిలువ వేసిన తర్వాత, యేసు ప్రభువారు ఎవరో తెలియదని బొంకారు పేతురు గారు. ఎందుకనంటే యేసు ప్రభువాన్ని చంపినట్లుగా ఈయన్ని కూడా చంపేస్తారు. ఏంటి, ఎంతకాలం నేను ప్రధాన గొప్ప సేవకుడిగా చలామణయ్యాను, యేసు ప్రభువారి తర్వాత అంతటో నేనన్నట్లుగా చలామణయ్యాను, కాబట్టి ఒకవేళ నన్ను వాళ్ళు గుర్తుపెడితే నన్ను చంపేస్తారని భయం ఉంది. ఎవరికి? పేతురు గారు. అంతే కదండి, అవునా? ఇప్పుడు ఇరాన్కి అమెరికా దేశం గొడవలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతుంటే ఎవరిని చంపేస్తున్నారు? ఫస్ట్ ఎవరైతే కనుక నేను ఈ దేశానికి అధ్యక్షుని అంటున్నాడో వాళ్ళు లేపేస్తున్నారు. అవునా కాదండి? అదే కదా, ఎవరైతే సుప్రీం అనుకుంటారో, ఎవరైతే గొప్పలు అనుకుంటారో వాళ్ళు లేపేస్తూ ఉంటున్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సేవలో ఉన్నటువంటి ఆ 3.5 సంవత్సరాల కాలంలో పేతురు గారు ప్రధాన సేవకుడిగా ఉన్నట్లుగా, ప్రధాన శిష్యుడిగా ఉన్నట్లుగా ఉండేవారు. అయితే యేసు ప్రభువుని సిలువ వేసిన తర్వాత ఇతను పునరుద్ధానాన్ని అన్నీ కూడా మర్చిపోయాడు. వెంటనే భయముతో వెనక్కి వెళ్ళిపోయాడు. భయంతో వెనక్కి వెళ్ళిపోయి ఇంటికి పరిమితం అయిపోయి తలుపులు బిగించుకొని వణుకుతో భయపడుతూ ఉన్నారు. నెక్స్ట్ నేనేనేమో, నెక్స్ట్ నన్ను చంపేస్తారేమో. ఇతడే భయపడిపోతుంటే ఉన్నవాళ్ళు కూడా భయపడిపోయారు. అంతేనండి. అంటే దీని అర్థం ఏంటి? అప్పటికి యేసు ప్రభువారితో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క శిష్యులు యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని సంపూర్ణంగా నమ్మలేదు. మరి వాళ్ళే నమ్మకపోతే మనం నమ్మగలుగుతున్నామా? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. నీకంటే నాకంటే ధన్యులు ఎవరో కూడా. అందుకే బట్టి చప్పలు కొట్టిన అందరూ కూడా దగ్గరగా హల్లెలూయా. ధన్యులం మనం క్రీస్తు దృష్టిలో ధన్యులం. చూడక నమ్ముతున్నాం కాబట్టి ధన్యులం. పేతురు యాకోబులందరూ కూడా ఉన్నప్పటికీ కూడా నమ్మలేదు. అయితే దేవునికి బాధ అనిపించింది. ఆయన వెంటనే పునరుద్ధారణ వెంటనే పరలోకానికి ఆరోహణం అయిపోలేదు. 40 రోజుల పాటు అనేక మందికి అగుపడ్డారు. వెళ్ళారు, శిష్యులు ఉన్న వారి దగ్గరికి వెళ్ళారు, వాళ్ళున్న రూమ్లోకి వెళ్ళారు. మీకు సమాధానం కలుగును గాక, భయపడుకుడి, మీకు సమాధానం కలుగును గాక అంటాడు. ఏమంటాడండి? భయపడుకుడి, మీకు సమాధానం కలుగును గాక అని, ధైర్యం కలుగును గాక అంటే, ఎప్పుడైతే యేసు ప్రభువారు సజీవుడైన చూశాడో, ఆయన మృతుల్లో నుంచి పునరుద్ధారణ తిరిగి లేచాడని వాళ్ళ కళ్ళతో నమ్మారో, వెంటనే వాళ్ళకి ఒక రకమైన ధైర్యం వచ్చి, ధైర్యంగా వాళ్ళు నిలబడి, వాళ్ళు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో చర్చి పెట్టుకోలేదు. మారుమూల ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రాంతాలు, యేసు ప్రభువారిని ఏ యెరూషలేము ప్రాంతంలో అయితే గనక ఆయన్ని ఏ యెరూషలేము ప్రాంతంలో అయితే గనక ఆయన్ని చంపారో, అదే యెరూషలేము ప్రాంతంలో మీరు జీవాధిపతిని చంపారు, దేవుడు ఆయన్ని తిరిగి లేపాడు, దానికి మేము సాక్షులం, ఆయన చూసాం, ఆయన గుర్తుపెట్టాం అని చెప్పి ఈ పేతురు గారు సువార్త ప్రకటిస్తూ ఉంటుంటే 3,000 మంది 5,000 మంది పాప పశ్చాత్తాపంతో అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చి సువార్త ద్వారాలు విస్తరించబడి ప్రబలినటువంటి ఆ పరిచర్య, విస్తరించబడిన ఆ పరిచర్య, యోధా సమరయ బూదిగంత వరకు విస్తరిస్తున్న ఆ పరిచర్య ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అలా 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 విస్తరించగలుగుతుందంటే ప్రధాన కారణము పునరుద్ధానానికి ఉన్న గొప్ప శక్తి అంటే తెలుసా? భయమును ప్రారదోలతాది. ఈ రోజున ఇక్కడ కూర్చున్న నా ప్రియమైన బిడ్డ, నీవు పునరుద్ధానపు శక్తిని గనక నువ్వు పొందుకోగలిగితే, నీ జీవితంలో పునరుద్ధానపు శక్తిని అనుభవించగలిగితే, పునరుద్ధానపు శక్తిని గుర్తించగలిగితే, పేతురులున్న భయం ఎలా పోయిందో
నీ జీవితంలో ఉన్న ప్రతి భయము కూడా ప్రారదోలడానికి నేను ఆరాధిస్తున్న, నేను ప్రకటిస్తున్న జీవం గల దేవుడు సజీవుడు అనే విషయాన్ని గమనించండి. ఏ భయంతో ఉన్నావు? పిల్లల గురించి భయంతో ఉన్నావా? భర్తను గురించి భయంతో ఉన్నావా? అన్నదమ్ముల గురించి భయంతో ఉన్నావా? భవిష్యత్తు గురించి భయంతో ఉన్నావా? ఉద్యోగాల గురించి భయంతో ఉన్నావా? అనారోగ్యాన్ని బట్టి భయంతో ఉన్నావా? భయపడొద్దు. నీవు గనక పునరుద్ధానపు శక్తిని నువ్వు పొందుకోగలిగితే నీకు వచ్చే ఆలోచన ఏంటో తెలుసా? బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే. ఎందుకనంటే ప్రతి ఒక్క నిరీక్షణ ఏంటో తెలుసా? యేసు ప్రభువారిని, మృతుల్లో ఉన్నటువంటి యేసు ప్రభువారిని ఏ విధంగా తండ్రి ఆ యొక్క మృతుల్లో నుంచి తిరిగి లేపబడ్డాడో, ఆయనందు విశ్వాసం ఉంచిన మనము కూడా అదే ప్రకారం తిరిగి లేపబడతాం. ఈ నిరీక్షణ మనల్ని ఎవరిని కూడా సిగ్గుపరచదని అపోస్తలుడైన పౌలు గారు మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో స్పష్టంగా తెలియజేస్తాడు. నిరీక్షణలు కలిగి బ్రతకండి, పునరుద్ధానపు ఆలోచనతో బ్రతకండి. చనిపోయిన తర్వాత అసలు జీవితం ఉందనే విషయాన్ని గుర్తించని అన్నాడు. అదే పేతురు క్రీస్తు కోసం హతసాక్షి అయిపోయాడు. ఒక్క యోహాను తప్ప మిగిలిన శిష్యులందరూ కూడా నా క్రీస్తు కొరకు, మనం ఆరాధిస్తున్నటువంటి జీవం గల దేవుని కొరకు వారందరూ హతసాక్షులైపోయారంటే, ఒక చచ్చిపోయిన వ్యక్తి కోసం ఇంతమంది ఎవరో కూడా చచ్చిపోరు. ఒక సమాధిలో బంధించబడిన వ్యక్తి కోసం ఏ ఒక్కరు కూడా ఇంతగా చనిపోయారు. నేటికి కూడా, ఈ రోజు కూడా అనేక మంది మనకు తెలిసి తెలియక ఎంతమంది హతసాక్షులు అవుతున్నారో ప్రభు కోసం. ఎంతమంది ధైర్యంగా నా ప్రభు కోసం ప్రాణాలు అర్పిస్తున్నారో. కారణం, ఒక చనిపోయిన వ్యక్తికి ఇంత విలువ అనేది ఉండదు. ఒక చనిపోయిన వ్యక్తి కోసం ఇన్ని వేల సంవత్సరాలుగా మాట్లాడుకోం. ఆయన సజీవుడు, నిన్న నేడు రేపు ఎల్లప్పుడూ యాకరెత్తుకున్న దేవుడు. ఆయన మనలో ఉన్నటువంటి ప్రతి భయాన్ని ప్రారదోలతాడు. రెండవది, సమాధి దగ్గర జరిగినటువంటి రెండవ కార్యక్రమం మనం చూసినట్లయితే, సమాధి దగ్గర బాధ నివారణ అయ్యింది. ఏమి నివారణ అయ్యిందండి? బాధ నివారణ అయింది. ఏం బాధ? యేసు ప్రభువారిని ఎవరో ఎత్తుకుపోయారని చెప్పి ఎంతో విశ్వాసంతో చూడాలి, సుగంధ ద్రవ్యాలు పుయ్యాలి అని ఆలోచనతో వచ్చినటువంటి మగ్దలేని మరియాకి నిరాశ, నిస్పృహ ఏర్పడింది, బాధ ఏర్పడింది, దుఃఖం ఏర్పడింది. ఒకసారి గమనించాం. ఎవరైనా ముసలి వాళ్ళైనా, ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇక ఆయన ముఖం చూడము, ఆయన ఇంకా కలుసుకోలేం, ఆమెను ఇంకా చూడలేమనుకుంటే ఎంతమందిని దగ్గరికి వచ్చి వాదారుస్తున్నా బాధ భయంకరంగా ఉంటుంది. అవునా కాదండి? ఈ అనుభవం ఉన్న వాళ్ళందరూ చేతుల పైకి ఎత్తండి. అయిన వారిని కోల్పోయిన వాళ్ళందరూ కూడా చాలామంది వాళ్ళ జీవితాలలో బాధ. అదే బాధ మగ్దలేని మరియా, యేసు ప్రభువారిని మీద ఎనలేని ప్రేమను పెంచుకున్న మరియా. ఈమె బాగుపడిన తర్వాత, బాగుపడ్డావు కానీ ముడుసులు తిని ఎవడన్నా మెల్లేసిన తిరుగుతాడా? ఎందుకు? ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకోవచ్చు కదా. ఆ యొక్క పామరులు, లేకపోతే చదువుకోలేని వాళ్ళు, ఆ చేపలు పట్టుకుని తిరిగేటువంటి వాళ్ళతో పాటు నువ్వు సువార్త అంటూ వెళ్తూ ఉంటుంటే చాలామంది మమ్మల్ని అవమానపరుస్తున్నారు, వెళ్ళొద్దని కుటుంబస్తులు ఆపుండొచ్చు. అరే, నన్ను బలహీనతగా ఉన్నప్పుడు మీరు ఎవరు నన్ను బాగు చేయలేదు, ఎవరు మాట్లాడలేదు. నేను బాగుపడిన ఇప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడతారా? నేను క్రీస్తు కోసం బ్రతుకుతానని చెప్పి సువార్తలో పాలు పంచుకుంటుంది మగ్దలేని మరియా. అందుకని ఆమె కొరకు ఒక చరిత్ర రాయబడి ఉంది. అంతగా ప్రభుని ప్రేమించింది కాబట్టి మొదటి సువార్త పునరుద్ధానం గురించి ప్రకటించే భాగ్యము ఈ తల్లికి ప్రభు ఇచ్చాడు. అయితే ఈమె వెళ్ళింది, ప్రభు కనపడలేదు, అక్కడ వస్త్రాలు మాత్రం ఉన్నాయి. ఈమెకు అర్థమైంది, ఎవరో నా ప్రభుని ఎత్తుకుపోయారని చెప్పి అస్సలే గుండె లోతులో పిండినటువంటి బాధతో కూర్చుని బిగ్గరగా తనలో తాను కృంగిపోయి ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తున్నటువంటి మగ్దలేని మరియాకి యేసు ప్రభువు స్వయంగా కనపడి, మరియా, ఎందుకు నువ్వు సజీవుడైన వ్యక్తిని నువ్వెందుకు మృతుల్లో వెతుకుతున్నా? నేను తిరిగి లేచి ఉన్నాను, మరణాన్ని జయించి ఉన్నాను, నీ సహోదరులు చెప్పి వాళ్ళని బలపరచు అని అంటే, అప్పటి వరకు ఏడుస్తూ వచ్చిన ఈ యొక్క మగ్దలేని మరియా గుండెలు బాదుకుంటూ తెల్లవారుజామున ఆయన మీద ఎనలేని ప్రేమను బట్టి ఆ పారుదు దేహాన్ని చూసి ఆయనకి సుగంధ ద్రవ్యాలు పుయ్యాలని వచ్చినటువంటి ఈ మగ్దలేని మరియా ఆయన పునరుద్ధానుడు తిరిగి కనపడగానే ఇంటికి వెళ్తున్నప్పుడు ఎలా వెళ్ళిందో తెలుసు, నాకు తెలిసి పరుగు పరునిలో ఉంటుంది, ఆనందంతో వెళ్ళి ఉంటుంది. అవునా కాదండి?
ఎంత పరుగులు పెట్టుకున్నాడు ఎలా ఉంటుందని పేతుల దగ్గరికి, ఆహాన్ దగ్గరికి, వాళ్ళందరి దగ్గరికి. అంటే ఆమెకున్నటువంటి బాధ నివారణ అయినది. పునరుద్ధానానికి ఉన్న గొప్ప శక్తి ఈ రోజున ఏ బాధని నివేదిస్తుంది, ఏ బాధ నేను కృంగదీస్తుంది, నా ప్రభుకి దూరమైపోతున్న బాధ నీకుందా? పునరుద్ధానపు శక్తి నిన్ను ప్రభుకి దగ్గరే చేస్తుంది, బాధల నుంచి విడుదల కలుగు చేస్తుంది. నువ్వు 7 బాధలకు వెళ్ళినాడని ప్రభు విడిపిస్తాడు. శరీర బాధ అయినా, మానసిక బాధ అయినా, కుటుంబ బాధ అయినా, ఏ బాధ అయినా నా ప్రభు నివారణ చేయడానికి ఆయన సమర్థుడు. ఆయన పునరుద్ధానపు శక్తి ద్వారా నీకున్న బాధ నుంచి విడుదల కలుగు చేస్తాడు. మూడోది మనం చూసినట్లయితే గనక ఆయన ద్వారా మనకున్నటువంటి అనుమానాలు తీర్చబడతాయి. ఏంటంటే అండి, అనుమానాలు మనందరికి ఏమున్నాయి? ఇన్ని వాక్యాలు వింటున్నా, ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇన్ని మేలు అనుభవిస్తున్నా, మనందరికి కూడా ఇంకా చాలామందికి క్రీస్తుని పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఇంతమందిలో ఒక 40% అంటే 100కి 40 మందికి యేసు ప్రభువారి పునరుద్ధానాన్ని గురించి సరైన అవగాహన లేకుండా క్రైస్తవులుగా చలామణి అయిపోతున్న ప్రపంచంలో అందరికీ డౌటే. మన ఈ యొక్క అనుమానాల్ని నివృత్తం చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ప్రభు పాదాలు పట్టుకుని మనకున్న అనుమానాలన్నిటికి ఓపెన్గా అడగాలి. ఎవరిలాగా తోమా గారు అడిగారు. నేను ఒక రోజున 10 మంది శిష్యులు వెళ్ళారు, 10 మంది శిష్యులు కనపడ్డారు. ఆ టైంలో పాపం తోమా గారు ఎక్కడికి వెళ్ళారో లేరు. వీళ్ళందరూ అంటున్నారు, యేసుప్రభు సజీవుడే లేచారా, మేము చూసామరా అంటే కనుక నేను నమ్మనరా అంటాడు. అంటే ఈయనకి అనుమానం ఉంది. నా కళ్ళతో నేను చూసి ఆయన గాయాల్లో నా వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అంటాడు. ఓకేనా? ఈ అనుమానం తప్పు కాదు. మనం పూర్తిగా అన్ని విషయాలు అర్థం చేసుకోవాలి ప్రభుని. ఆ విధంగానే ఆశగల ప్రభుని తృప్తిపరచడానికి ఈ యొక్క తోమాకి ప్రభు స్పష్టం కనపడితే, తోమా నువ్వు ఉన్నా కదా, అనుకున్నా కదా, నా గాయాల్లో వేలు పెట్టి చూపుడు అని చెప్తే ఆయన గాయాల్లో వేలు పెట్టి చూశాడు. తన పక్కన కూడా వేలు పెట్టి చూశాడు. అర్థమైంది, ఈయన నిజమైనటువంటి క్రీస్తు, మరణం ఈయన బంధించలేకపోయిందని చెప్పి ఆయనకున్నటువంటి అనుమానాన్ని నిర్వృతం చేసుకుని ప్రభు కోసం మన భారతదేశానికి వచ్చి గొప్ప హతసాక్షి అయిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. పునరుద్ధానం జరిగిన తర్వాత ఒక వ్యక్తికి నిజమైనటువంటి పశ్చాత్తాపం కలిగింది. ఓకేనా? ఆయన పేరు పేతురు గారికి నిజమైన పశ్చాత్తాపం కలిగింది. మరలా చేపలు పట్టడానికి వలలు పట్టుకుని వెళ్ళిపోతుంటే, యోహాను సువార్త 20వ అధ్యాయంలో వలలు పట్టుకుని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటే యేసు ప్రభువారు అతనికి అక్కడ ఉన్నటువంటి కొంతమంది కనపడి వాళ్ళకి ఆహారం సిద్ధపరిచి చేపని కాల్చి వాళ్ళకి ఇచ్చినప్పుడు వారు ఆయన గుర్తుపట్టారు. అలా గుర్తుపడితే ఆయన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంటే, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా, ప్రేమిస్తున్నాను 3 సార్లు అడిగితే నేను ప్రేమిస్తున్నాను ప్రభు అని చెప్పి నిజంగా పశ్చాత్తాపడి ఆ రోజు నుంచి కూడా దేవుని కొరకు చనిపోయేంత వరకు కూడా గొప్ప సువార్త ప్రకటించాడు. అంటే నేను ప్రేమించట్లేదని తెలిసినా నన్ను ప్రేమిస్తున్నాను అడిగాడు కదా. నేను ఆయన ఎవరో తెలియదని చెప్పి ఒట్టేసుకున్నా కానీ ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా కోడి కుయ్యక మునుపు ముమ్మారు నువ్వు ఎరగవు అని చెప్తావన్న మాట ఆయన చెప్పాడు కదా. ఆ కోడి కూసింది కానీ ఆయన అబద్ధం మాట్లాడినప్పుడు అయినను ఈయన నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నన్ను వెంబడిస్తున్నాడు. ఈ వెంబడించిన ప్రేమని నేను ఎలా మర్చిపోగలుగుతానని చెప్పి లోతైనటువంటి పశ్చాత్తాపం పేతురు కలిగి సువార్తను ప్రకటించే గొప్ప సువార్తికుడిగా మారాడు. సిలువ యొక్క పునరుద్ధానం మనలో నిజమైన పశ్చాత్తాపం కలుగు చేస్తుంది. మనలో నిజమైనటువంటి కన్నీరుని తీసుకొస్తుంది. నిజమైనటువంటి దేవునికి అనుకూలమైన వ్యక్తులుగా నన్ను మారుస్తుంది. ఇది పునరుద్ధానానికి ఉన్నటువంటి గొప్ప శక్తి. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే రాబోయే దినాల్లో నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించిన గాక. హల్లెలూయా. మీరందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో వంచండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ పునరుద్ధానాన్ని గురించి ఎన్ని వాక్యాలు ధ్యానిస్తున్నా, ఎన్ని వాక్యాలు బోధించినా ప్రతి సంవత్సరం క్రొత్త ధనంతో మాతో మాట్లాడుతున్నావు తండ్రి. నీ పునరుద్ధానం అనేది బూటకమని చెప్పి ఎందరో ప్రయత్నాలు చేసి విఫలమైపోయారు.
మేము కూడా అనుమానాలు లేకుండా నీ పునరుద్ధానం నమ్మితే నీ కోసం చనిపోవడానికని సిద్ధంగా ఉంటాము తండ్రి. తుచ్చమైన నీచమైనటువంటి చిన్న చిన్న విషయాలకి నేను దూరం చేసుకున్నామంటే పునరుద్ధానాన్ని పూర్తిగా అనుభవించక పునరుద్ధానం నమ్మకనైనా మేమందరూ పునరుద్ధానం నమ్మే కృపమ్మని ఈ ఉపవాస ప్రార్థన కూటాల ద్వారా నీ బిడ్డలకి బలమైన శక్తిని, ఆరోగ్యం, స్వస్థత, విడుదల, సంఘ అభివృద్ధిని కలుగు చేయమని, విశ్వాసంలో సిద్ధపరచమని, నీ రాజ్యానికి మేమందరం ఆయుధపరచబడే కృపమ్మని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్.